మన అండం కోసం ఒక మాట అంటున్నాం తప్ప వాస్తవ రూపంలోకి వస్తే ఇది నిజంగా జరిగిన పరిణామం. ఈ అబ్బాయి లాకప్ డెత్ చేయడం తప్పు అనే మాట మాత్రమే మనం మాట్లాడాలి. కీర్తన గారు, మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా నేను. సాక్షి పత్రికలో కాపు యువకుడు అనే మాట వచ్చింది అంటున్నారు. అక్కడ మీకు ఏమాత్రం కూడా ఈ లాకప్ డెత్ అనేది జరగటం తప్పు అనే బాధ మీకు లేదు. అంగీకరించండి మీరు దాన్ని. లాకప్ డెత్ జరగటం తప్పు అనే మాట మీ నోట రాటల్లా. కాదు కాదు సార్, నా పాయింట్ ని మీరు స్టాప్ చేసే ముందు సెంటెన్స్ కూడా నాదే కదా సార్. లాకప్ డెత్ అనేది 22 కేసులు ఉన్నాయని, 22 కేసులు లేవు, 2 కేసులే ఉన్నాయని చెప్పేసి వాళ్ళ చిన్నమ్మ లాయర్ స్పష్టంగా చెప్తుంది. ఎన్నో పోక్సో కేసు కూడా పుట్టించిన కేసు అని చెప్పేసి చెప్తా ఉంది. మాట్లాడిన మాటల్ని క్లియర్ గా మీరు మళ్ళీ శ్రీనివాస్ గారికి వినిపించండి. క్లియర్ గా చెప్పాను నేను. ఒక మీకు కాపు యువకుడు అనే కాపు అనే కులం అనే అంశాన్ని కాసేపు పక్కన పెట్టండి. మీడియా వాళ్ళు రాశారా, ఎవరన్నారు అనేది పక్కన పెట్టండి. కేసులు అన్నంత మాత్రాన యువకుడిని చంపేస్తారా? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? అది వ్యవస్థలోని లోపంగా చూడాలి, కూటమిలోని లోపంగా చూడకూడదంటే కూటమి చేతగానితనం ఇది. మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం చేతగానితనం ఇది. మాట్లాడదు కానీ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. అంతేగాని దాన్ని వ్యవస్థలో ఒక లోపంగా చూస్తామండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే క్లియర్ గా క్లారిటీగా మీరు నన్ను ఆపే ముందు కూడా నేను చెప్పాను, ఆ అబ్బాయి లాకప్ డెత్ చేయడం తప్పు అని మేము ముమ్మాటికి ఒప్పుకుంటున్నాం. దానికి తగ్గ చర్యలు కూడా తీసుకుంటున్నాం అంటున్నాం. ఇప్పుడు సిట్ నివేదిక కూడా మీరు గమనిస్తున్నారు. సిబిఐకి ఇమ్మని కూడా అంటుంటే దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం సాయి లాకప్ డెత్ చేయడం కరెక్ట్ అని సమర్థించట్లేదు. అండ్ ఆ తల్లిదండ్రుల ఆవేదన తప్పని మేము అనట్లేదు. బట్ మీరు కూటమి ప్రభుత్వాన్ని కాపాడించదని ఒక వ్యవస్థలో, ఒక డిపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి చేసిన తప్పుని కూటమి ప్రభుత్వానికి ఎలా అనుమతించి మాట్లాడతారు? ఆ వ్యవస్థలో తప్పు జరిగితే ఆ తప్పుని మనం సవరించడానికి ప్రయత్నం చేయాలి. తప్పు చేసిన వాళ్ళపైన శిక్షలు ఇంప్లిమెంట్ చేయించాలి. మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని ఓదార్చినటువంటి కుటుంబాన్ని రౌడీ కుటుంబం, రౌడీ షీటర్ అని ఉప ముఖ్యమంత్రి గారు ఎలా చెప్తారు? దానికి సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని మీకు న్యాయం చేస్తాం, మిమ్మల్ని ఓదారుస్తాం అని చెప్పినటువంటి ఆ వ్యక్తిని రౌడీ షీటరు మర్డర్ అయితే లేదా చనిపోతే మిస్ అయితే నేను స్పందించాలని అంటారే, అంటే ముఖ్యమంత్రి గారు తప్ప? ముఖ్యమంత్రి గారు తప్ప? ముఖ్యమంత్రి గారు ముందు రోజు ఎందుకు పిలిపించుకున్నారు? ఇంకా ఉన్నారు, మీ ఇద్దరికి దీని మీద ముఖ్యమంత్రి గారు ముందు రోజు ఎందుకు పిలిపించుకున్నారు? నేను ఆన్సర్ చేస్తాను చెప్పండి. ఇక్కడ సీఎం గారు పరామర్శించిన తల్లి ఆవేదనని, ఆ బిడ్డ చనిపోయాడా లేదా అని ఆ తల్లి పడుతున్న ఆవేదన ఆయన కన్సోల్ చేశాడు. 40 రోజుల తర్వాత మాజీ మంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటిదాకా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అప్పటిదాకా ప్రభుత్వం ఏం చేస్తున్నారు? శ్రీనివాస్ రెడ్డి గారు 1 to 1 అయితే ఎవరికి అర్థం కాదు. మా వాయిస్ పోదు కదండి. ఇక్కడ సీఎం గారు ఇండియాలో లేరు, ఆ టైంలో బయట వెళ్ళున్నారు. ప్లస్ ఆయన రాగానే ఆ కేసు అన్నారు. ఓకే కీర్తన గారు చూద్దాం. ఓకే సిబిఐ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మీరే మాట్లాడుతున్నారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో. ఇదేంటి ప్రశ్నారావణం అంశం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని ఇప్పుడు 3 అయినాయి అట, ఇప్పుడు 4వది అవుతుంది. ఇంకా రాష్ట్రం అంతా పెట్టారని వదిలే ప్రసక్తి లేదా? గుడ్లతోటి అటాక్ చేస్తున్నారట, చెప్పులతో అటాక్ చేస్తున్నారట. సార్ మీకు నేను ఇంతకు ముందు కూడా డిబేట్ లో ఇదే మాట ప్రస్తావించున్నాను. రావణ్ అనే వ్యక్తి ప్రశ్న అనే యూట్యూబ్ పెట్టుకొని అతను మాట్లాడుతున్న మాటలు సభ్య సమాజం నివ్వెరపోయే మాటలు మాట్లాడుతున్నాడా? ఇదే కేఎస్ ప్రసాద్ రెడ్డి కూడా ఆ మీటింగ్ లో ఉన్నారు. అండ్ ఆ అన్న ఎలా మాట్లాడారు, అండ్ మరి ఎంత దిగజారు రావణ్ అనే వ్యక్తి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా ఒక వర్డ్ యూజ్ చేశాడు. అది మీరు మీ ఏ ఛానల్